జగన్మోహన్ రెడ్డి సార్ గురించి ఈ అక్క మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి వినండి, సమాధానం మనం చెప్దాం. తప్పు చేశారు రాధాకృష్ణ గారు. జనరల్ గా మీరు ఉదాహరించిన ఉదాహరణ కన్నా నా దగ్గర ఇంకొక మంచి ఉదాహరణ ఉందా చెప్తాను. భార్యల్ని ఒకవేళ చెల్లెళ్ళు అంటే వాళ్ళకి మళ్ళీ సంబంధాలు చూసేంత మంచితనం నాకు తెలిసి వాళ్ళలో లేదు. ఎందుకంటే మనం చూసాము జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని బయటకు గెంటేసినప్పుడు అతను ఏ రకంగా డిజోన్ చేసుకుంటే వీళ్ళు కూడా అదే రకంగా డిజోన్ చేసుకుంటారనేది నగ్న సత్యం కదా. అలానే జగన్మోహన్ రెడ్డి కనుక ఒకవేళ బయటకు వచ్చి వైసీపీ కార్యకర్తల ఇళ్లలో ఉన్న తల్లులు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళ తల్లులు కాదు, మిమ్మల్ని వాళ్ళు కనలేదు, సో మిమ్మల్ని వాళ్ళు నవమాసాలు మోసి కానీ పెంచలేదు అంటే నిజంగానే ఎస్ మా తల్లులు కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మేము బయటకు గెంటేస్తాం అని చెప్పేసి అంత గుడ్డిగా వాదించే గుడ్డి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు. ఇది వాస్తవం. అక్క నమస్తే అక్క. గుడ్డిగా నమ్మేయడం అని మీ నోటి నుంచి వింటుంటే చాలా నవ్వేస్తుంది అక్క. మీకైనా గుడ్డిగా నమ్మే వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉంటారా అక్క? ఎందుకంటే అక్క ఇలా చెప్తున్నాను, ఒక పార్టీ రూపొందించినప్పుడు దాని సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి, దాని విలువలు వేరుగా ఉంటాయి. మనం అన్యాయం మీద పోరాడదాం, సింగిల్గా పోటీ చేద్దాం అనుకుని ఒక పార్టీని రూపొందిస్తారు, ఒక పార్టీని విమర్శిస్తారు, ఇంకో పార్టీని వాళ్ళు చేసిన తప్పులను, వాళ్ళు చేసిన అన్యాయాన్ని ఎత్తిపొడుస్తారు. కానీ అధికార దాహం కోసం అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. అన్ని రోజులు తిట్టింది, వాళ్ళు హింస పెట్టింది మర్చిపోయి ఆ పార్టీతో నవ్వుతూ మాట్లాడతారు, వాళ్ళు కండువు కప్పుకుంటారు, వాళ్ళ జెండాను మోస్తారు. ఇక్కడ ఎవరక మీ అమ్మ కాదంటే విడిచిపెట్టే క్యారెక్టర్ ఎవరిదక్క? ఇక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకే పార్టీగా పోటీ చేసే వాడు గొప్ప, అధికార దాహం కోసము గతంలో జరిగినవన్నీ మర్చిపోయి ఒకరినొకరు హత్తుకునే వాళ్ళు గొప్ప. ఇక్కడ అమ్మని అమ్మ కాదు అంటే విడిచిపెట్టే క్యారెక్టర్ మాది కాదక్క, మీది. మీరు గుడ్డిగా నమ్ముతారు కాబట్టే మీ నాయకులు అన్ని రోజులు విమర్శించిన పార్టీలో పోయి వాళ్ళతో ఆనందంగా మాట్లాడగలుగుతారు. దయచేసి మీకు మాట్లాడే అధికారం లేదక్క. దయచేసి గతాన్ని కూడా ఆలోచించి తర్వాత వీడియోలు చేస్తే బాగుంటుందక్క. థ్యాంక్ యూ. ఉంటానక్క.